ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్ స్థానాలు ఖరారు చేసుకున్న భారత్ న్యూజిలాండ్ జట్లు నేడు తలపడనున్నాయి. ఇక ఇరు జట్లు తిరుగులేని ఫామ్ లో ఉండడంతో మ్యాచ్ రంజుగా సాగడం ఖాయంగా కనిపిస్తా ఉంది. ఇక ఈ మ్యాచ్ విజేత గ్రూప్ టాపర్ గా నిలుస్తుంది. నాకౌట్ కు ముందు జరుగుతున్న ఈ పోరు ద్వారా స్పిన్నర్లపై తమ ఆట తీరును మరింత మెరుగుపరుచుకోవాలని భారత బ్యాటర్లు భావిస్తున్నారు. అలాగే రిజర్వ్ ఆటగాళ్లకు ఈ మ్యాచ్ లో అవకాశం కల్పించాలని జట్టు యాజమాన్యం యోచిస్తోంది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీని గ్రాండ్ గా స్టార్ట్ చేసిన టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. తొలుత బంగ్లాదేశ్ ను చిత్తు చేసిన భారత్ తర్వాత మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను మట్టి కనిపించింది. సెమీఫైనల్ కు క్వాలిఫై అయిన రోహిత్ సేన చివరి లీగ్ మ్యాచ్ లో భాగంగా న్యూజిలాండ్ తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇక రెండు జట్లు సెమీస్ చేరినందున ఇందులో గెలుపోటములతో ఎవరికీ పెద్దగా జరిగేదేమీ లేదు. ఈ మ్యాచ్ ను మంచి ప్రాక్టీస్ గా వినియోగించుకోవాలని భారత్ కివీస్ భావిస్తున్నాయి. ఇక ఈ మ్యాచ్ లో భారత బ్యాటింగ్ బౌలింగ్ లో కలిపి రెండు కీలక మార్పులు ఖాయంగా కనిపిస్తా ఉన్నాయి. సారథి రోహిత్ శర్మకు రెస్ట్ ఇచ్చి అతడి స్థానంలో పిచ్ హిట్టర్ రిషబ్ పంత్ ను తీసుకోవాలని ఖాయంగా కనిపిస్తా ఉంది. ఇక అదే సమయంలో బౌలింగ్ లో వెటరన్ పేసర్ మహ్మద్ షమీకి విశ్రాంతి ఇచ్చి అతడి ప్లేస్ లో ఎడమ చేతి పేసర్ హర్షదీప్ సింగ్ కు చోటు కల్పించాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది.